నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. దసరా పండుగను జరుపుకోవడానికి మూల కారణం ఏంటంటే, చెడుపైన మంచి విజయాన్ని సాధించినందుకు గాను మనం విజయదశమి పండుగను జరుపుకుంటాం. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడితో అమ్మవారు 9 రోజుల పాటు యుద్ధం చేసి 10వ రోజున వాడిని సంహరించి సమాజంలో శాంతిని నెలకొల్పినందుకు గాను మనం విజయదశమి పండుగను జరుపుకుంటాం. అలానే ఇంకొక సందర్భంలో విజయదశమి రోజున శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడిని చంపి ఈ సమాజంలో శాంతిని నెలకొల్పినందుకు గాను, ఇంకొక సందర్భంలో పాండవులు కౌరవులపై విజయం సాధించినందుకు గాను, చెడుపై మంచి విజయాన్ని పొందినందుకు గాను మనం విజయదశమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాక్షస బుద్ధి కలిగిన వారు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. నిరంతరం కూడా ఈ సమాజంలో ఎంతో మంది చెడు బుద్ధి కలిగిన వారి వల్ల సమాజంలో మంచి వారికి ఎంత ఇబ్బంది కలుగుతుంది, అలానే సమాజానికి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా అమ్మవారి నామస్మరణ చేస్తూ వీలైనంత వరకు కూడా సమాజంలో ప్రతి జీవిలో కూడా భగవంతుని దర్శిస్తూ సమాజానికి మంచి చేస్తూ ముందుకు సాగాలి. మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు, చెడు లక్షణాలు మనం జయించడానికి ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా అమ్మవారికి అనుగ్రహం లభించి ఏదో ఒక రోజున ఈ చెడు అనేది పూర్తిగా కనుమరుగవుతుంది. మంచి ఆలోచనలతో కూడినటువంటి, మంచి కార్యాచరణతో కూడినటువంటి సమాజం నిర్మించబడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అటువంటి అత్యుత్తమ శాంతియుత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.